అమ్మవారికి సహస్రనామాలు కనుక చదువుకున్నట్టయితే ఎంతో చక్కగా మేలు జరుగుతుంది. సులభంగా హాయిగా ఈ సహస్రనామాన్ని చదువుకోవచ్చు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ ఆకాశం అంత అమ్మకి మనం ఏమి సమర్పించుకోగలము అంటే చక్కగా లలితా సహస్రనామాలు గనక చదువుకుని అమ్మని ప్రసన్నం చేసుకున్నట్టయితే అమ్మవారి కరుణ కటాక్షాలు మనందరి మీద తప్పకుండా ఉంటాయి. చక్కగా ఈ లలితా సహస్రనామ ప్రార్థనలు చేయటం వల్ల అందులోని ఆ ఫలితాలని అందరూ చాలా సులభంగా పొందగలుగుతారు. ప్రతి ఒక్కరికి సహజంగా సత్కోరికలు ఉండడం సర్వసాధారణం. అవన్నీ మనస్ఫూర్తిగా మీకు దరిచేరాలంటే సహస్రనామాల్ని చదవటం సులభంగా అలవాటు చేసుకోండి. అలా చదువుతూ ఉంటే తప్పకుండా అందరికీ చాలా సులభంగా వచ్చేస్తాయి. అమ్మ హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. అమ్మని కనుక ప్రార్థిస్తే ఎలా పిల్లలకి అన్నీ అమ్మ దగ్గరుండి చక్కగా చూస్తుందో అలా ఈ లలిత అమ్మవారు కూడా ఆ బిడ్డల వలె చక్కగా అన్నీ వారికి సమకూరుస్తారు. గొప్పగా చేయవలసిందల్లా ఒక్కటే, భక్తితో ప్రేమతో చక్కగా దృఢమైన సత్సంకల్పంతో అమ్మని ప్రార్థించటమే. అలా ప్రార్థించటం వల్ల అమ్మ పాదాలని పట్టుకోవటం వల్ల అంత శుభమే జరుగుతుంది. చక్కగా శుభ్రమైన స్థితిలో కూర్చుని మనసు లగ్నం చేసి కనుక ఈ నామాలన్నిటినీ కనుక చెప్పుకున్నట్టయితే వాళ్ళ మనసులోని సత్సంకల్పాలు సత్కోరికలన్నీ నెరవేర్చడానికి అమ్మ చేయి అందించి వారిని తప్పనిసరిగా మంచి మార్గంలో నడిపించి తీరుతుంది. అందరూ మంచి ఫలితాలను పొందాలి దీని ద్వారా అని తప్పకుండా ఆశిద్దాం. అమ్మ ఆశీస్సులు అందరికీ కలగాలని తప్పనిసరిగా మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.